రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కర్నూలు, రాయచూరు, బళ్ళారి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, కందుల, పప్పు శనగ ధరలు అయితే వివరిస్తాను. ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు అందరికీ విన్నపం, ఎక్కువైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈరోజు తేదీ వచ్చేవాటికి 22వ తారీఖు జనవరి 2025 సంవత్సరం బుధవారం. ఈరోజు వచ్చేవాటికు మార్కెట్లో చాలా మటుకు ఈరోజు కొన్ని వేల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. రాయచూరు మార్కెట్కి ఎక్కువగా రావడం జరిగింది. అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కూడా చాలా ఎక్కువగానే రావడం జరిగింది. అలాగే బళ్ళారికి కూడా ఎక్కువగా వచ్చినాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ కర్నూలు మార్కెట్ తెలుసుకున్నట్లయితే దరిదాపు ఒక 5,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేపాటికి 7,200 నుంచి వ్యాపారాలు 7,500, 7,800 అయితే టాప్ రేట్లు పలికినాయి అనమాట. టాప్ రేట్స్ వచ్చేసి ఈ విధంగా పలికినాయి. చాలా కొన్ని లాట్స్ అయితే మనకు 7,200, 7,300 ఎక్కువగా పోవడం జరిగింది. మార్కెట్ అంతా కూడా 7,000 చిల్లర నుంచి స్టార్ట్ అయినాయి. 7,050, 7,100, 7,200 ఇట్లా ఎక్కువ పడినాయి అనమాట మధ్యస్థ ధర. టాప్ చూసుకున్నట్లయితే 7,500 ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక మిగతా వాటి వచ్చేసి కాస్త మ్యాచర్ గిన ఉంటే గిన, కాస్త సరుకు గిన డ్రై లేకుంటే గిన, అంటే మ్యాచర్ ఎక్కువ అంటే తేమ శాతం ఎక్కువ బట్టి అక్కడ రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి. అలాగే క్వాలిటీ బట్టి రేట్స్ అనేవి మనకి జంప్ అవుతున్నాయి అనమాట. ఈరోజు వచ్చేపట్టుకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 5,000 కాటు నుంచి 6,000 లోపల పోయినటువన్నీ 14 నుంచి స్టార్టింగ్ మనకి 18, 20 మ్యాచర్లు ఉండేవి మనకు ఈ రేట్స్ అయితే పడినాయి. చాలా మటుకు 12 నుంచి మ్యాచర్ అంటే ఫుల్ డ్రై ఉంటాయి కదా, అవి వచ్చేసి 7,000 పైన అయితే పోవడం జరిగింది ప్రతి ఒక్క మార్కెట్లోన. ఈరోజు కర్నూలులో వచ్చేసి మేజర్గా ఇదే మార్కెట్లో నడిచింది అనమాట. ఇక బ్యాళ్ళు చూసుకున్నట్లయితే ఉడకలు 4,000, 3,800 వరకే నడిచినాయి. చాలామంది ఒక్కరిదే ఇద్దరిదే పడిండేది బ్యాళ్ళకి. ఇవి వచ్చేపాటికి 2,000 నుంచి స్టార్ట్ అయినాయి. 2,000 నుంచి 3,000 టాప్ అని చెప్పుకోవచ్చు చాలా మటుకు కర్నూలులో ఉడకలు అనమాట, కందులు ఉడకలు. ఇక బళ్ళారి వచ్చేసి ఈరోజు 7,000, 7,200 టాపు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరిదో 300, 400 అంతకుమించి పెద్దగా రేట్స్ అయితే పోలేవు బళ్ళారిలో కూడా. ఇక అందరివి 6,800, 7,000 లోపలే పోవడం అనమాట. ఇవి మ్యాచర్ వచ్చేసి 16 నుంచి 18, 20గా ఉండడం జరిగింది. చాలా ఫుల్ డ్రై ఉన్నా కూడా ఇక్కడ వచ్చేవాటికి 7,400, 7,500 ఫుల్ టాప్ అయినాయి అనమాట. ఇక ఉడకలు చూసుకున్నట్లయితే 3,000, 3,200 అయితే పోవడం జరిగింది. ఇక చాలా మటుకు ఎక్కువగా శనక్కాయలు కూడా రావడం జరిగింది అనమాట. అవి వచ్చేసి మనకి 6,000 నుంచి 7,000 లోపల అయితే పోవడం జరిగింది. బాగా శనక్కాయలు, వేరుశనగలు ఇవి వచ్చేసి బాగా డ్రై ఉంటే గిన వస్తాయి, మనకి గింజ లావు ఉంటే గిన మనకు రేట్స్ అనేవి పడినాయి అనమాట బళ్ళారి వ్యవసాయ మార్కెట్లోనే, ఏపీఎంసీ మార్కెట్లోన. ఇక రాయచూరు మార్కెట్కి వచ్చేవాటికి రాయచూరు మార్కెట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మటుకు ఇక్కడ వచ్చేపటికి డ్రై ఉండే సరుకు అయితే మంచి రేట్స్ పడినాయి. ఈరోజు వచ్చేపటికి 8,000 అయితే ఒక 3,000 బస్తాలు అయితే రేట్స్ పడినాయి అనమాట. ఇక్కడికి వచ్చేపటికి 20,000 చిల్లర బస్తాలు అయితే మార్కెట్కి రావడం జరిగింది. అధిక సంఖ్యలో వచ్చేది ఈ రాయచూరు మార్కెట్కి అనమాట. ఇక్కడ వచ్చేపటికి పప్పు శనగల ధరలు చూసుకున్నా కూడా పప్పు శనగలు అయితే 5,800 కాటు నుంచి 6,300 ప్రతి ఒక్క మార్కెట్లో కానీ, కర్నూలులో కానీ, ఇక్కడ బళ్ళారి మార్కెట్లో కానీ ఒక 100 రూపాయలు అటు ఇటు నడవడం జరిగింది. కర్నూలులో అయితే 5,800, 6,200 వరకు నడిచినాయి పప్పు శనగల ధరలు అయితే గిన. పప్పు శనగలు బాగా గుర్తుంచుకోండి. బళ్ళారిలో అయితే 6,000 నుంచి 6,500 వరకు నడిచినాయి పప్పు శనగలు అయితే గిన. ఇక రాయచూరు మార్కెట్లో మనకి 5,800 కాటు నుంచి 6,300 అయితే టాప్గా పలికినాయి పప్పు శనగల ధరలు. ఇక కందులు చూసుకున్నట్లయితే ఈరోజు 8,000 అయితే ఒక 4,000 బస్తాలు అయితే పోయినాయని చెప్పుకున్నాము. మిగతా 3,000 బస్తాలు అంటే దాంట్లో క్వాలిటీ ఉండేవి 7,100, 7,050, 7,300, 7,700 చాలా ఎక్కువగా పోయినాయి. 7,700, 7,800 ఎందుకంటే ఎక్కువగా సరుకు రావడం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా ఎక్కువగా పోవడం జరిగిందన్నమాట ఈ రాయచూరు మార్కెట్కి. ఇక్కడ వచ్చేపట్టుకు లోయెస్ట్ వచ్చేసి 5,000 కాటు నుంచి స్టార్ట్ అయినాయి. 5,800, 6,200, 7,700 వరకు నడిచినాయి ఫుల్ డ్రై ఉంటే కన్నా. లోన్కి వచ్చేపటికి 7,000 లోపల పోయినటువన్నీ 14, 16 మ్యాచర్ అయితే పోవడం జరిగిందనమాట. ఈ రేట్స్ మనకు చాలా మటుకు 18 నుంచి 22 మ్యాచర్ ఉంటాయి కినా. అలాగే ఫుల్ మనకి మిషన్లు చాలా మటుకు నీట్నెస్ లేకుంటే కినా 6,000, 6,200 టాప్గా పోయినాయి అనమాట. ఇక ఉడకలు చూసుకున్నట్లయితే కందులు 3,000,
చిల్లరలే పోతున్నాయి అనమాట, 3,500. మనకి ఎక్కడే కానీ రైతు సరుకు 7,000, 7,500 పోయినటువన్నీ కూడా చాలా మటుకు పోవడం లేదనేది చెప్తున్నారు రైతులైతే. ఎందుకంటే డైలీ మార్కెట్ అయితే వస్తుంది కానీ ఎక్కువగా పోతున్నది 7,000, 7,200, 7,400 మించి పోవడం లేదు. ఈ ప్రభుత్వం కింద మద్దతు ధర అయితే ప్రకటించింది కానీ ఎక్కడ పట్టిన ఛాయలు అయితే ఎక్కడ కనిపించలేదు. కందులు అయితే కళ్ళల్లో అలాగానే ఉన్నాయి. స్టాకులు అయితే ఎక్కువగా ఉన్నాయి. చాలామంది ఏసీలలో పెట్టుకోవాలా లేకుంటే అమ్ముకోవాలని చాలామంది యోచిస్తున్నారు. ఎందుకంటే అనుకోకుండా దిగుబడి చాలా మటుకు పెరిగింది. ప్రతి ఒక్క ఏరియాలో 3 క్వింటాల నుంచి 2 క్వింటాల నుంచి స్టార్ట్ అయ్యి 8 క్వింటాల వరకు సాధించిన రైతులు ఉన్నారన్నమాట. ఎక్కడ చూసినా కూడా డ్రై సరుకులే ఉన్నాయి కానీ రేట్ అయితే డ్రై సరుకే కానీ 7,000 నుంచి 8,000 కూడా అస్సలు పట్టం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మార్కెట్లో కర్నూలు కానీ, బళ్ళారి కానీ, ఈ రాయచూరుకి ఎక్కువ రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవే రేట్సే నడిచినాయి అనమాట. ఇక్కడ ఈరోజు కనిపించింది, గత వారం నుంచి 8,000 అంటే ఈరోజు కనిపించింది. అది ఫుల్ డ్రై సర్కి. ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసి ఇట్లా ప్రైవేట్గా వ్యాపారస్తులు అయితే కాస్త ధరలు పెంచే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదండి ఈరోజు వీడియోలోని కంటెంట్ అయితే. మీకు నచ్చింటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.